ఇంకా జరుపు ఇగో ఇది సెంటర్. పశువులంటే నాకు ప్రాణం, పిల్లలంటే ఇంకా ప్రాణం. అదిగో నా కొడుకు రామయ్య 5వ క్లాస్ చదువుతున్నాడు. పొద్దుగాల వేస్తాను, గడ్డి పెట్టి ఒళ్ళంతా తోమి స్నానం చేయిస్తాను. వీడికి కాదు, పశువులకి సబ్బు పెట్టి స్నానం చేయిస్తాను. వాటికి కాదు, వీడికి రోజుకి 2 సార్లు పచ్చగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తౌడు కలిపి పెడతాను. వీడికి కాదు, వాటికి ఇడ్లీ, దోశ, పూరితో చట్నీ కలిపి తినిపిస్తాను. వాటికి కాదు, వీడికి నీళ్ళల్లో తౌడు, గంజి నీళ్ళు కలిపి తాగిస్తాను. వీడికి కాదు, వాటికి పాలలో బోర్న్విటా, హార్లిక్స్, కాంప్లాన్ కలిపి తాగిస్తాను. వాటికి కాదు, వీడికి ఉంటారు. ఎందుకంటే ఈ ఇంటి యజమానురాలు నేను. అయినా ఏమి లాభం, వీడికి ఒక్క ముక్క చదివిరాదు. దీనంతటి కారణం అదిగో తొంగి చూస్తుందే మా అమ్మ. ముందు దాన్ని అనాలి. వాడి మీద ఈగ వాలితే దాని మీద ఏనుగు వాలినట్లు ఫీల్ అవుతుంది. వాడిని చెడగొడుతుంది. అసలు ముందు దానికి 2 తగిలించాలి. అయ్యో అన్నట్లు మర్చిపోయాను. వీడికి ఈ రోజు నుంచి పరీక్షలు. టిఫిన్ కట్టాలి, ఇప్పుడే వస్తాను. అయ్యో పరీక్షలు పాఠాలు రాలేదు కానీ పరీక్షలు వచ్చేసాయి. అమ్మో. ఈ మధ్యనే మా స్కూల్లోకి మా ప్రిన్సిపాల్ గారు ఒక కొత్త పీటీ టీచర్ తీసుకొచ్చారు. అమ్మో, ఆవిడని చూస్తే నాకు మస్తు భయం అవుతుంది. నేను మా దోస్తులు బయటికి వెళదామని చూస్తామా, ఎక్కడి నుంచి వస్తాడో గాని ఓయ్ అనుకుంటూ ఓ అమ్మోడు వచ్చేసినట్టు వస్తుంది. అమ్మో, నాకు మస్తు భయం అయిపోతుంది. నాకు మాత్రం అన్నట్లు ఉంటుంది. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్. ఈ రోజు నుంచి మాకు పరీక్షలు. ఒక్క ప్రశ్న రాలేదు. పరీక్షలు ఎలా ఎగ్గొట్టాలి? ఐడియా. నాకు కడుపులో నొప్పి వస్తుందని అబద్ధం ఆడి పరీక్షలు ఎగ్గొట్టేస్తాను.
With